హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి మా పిల్లలకి వాట్ మై కిడ్స్ ఈట్స్ ఇన్ ఏ డే అనేది వ్లాగ్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో వచ్చి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో మా ఇద్దరు పిల్లలకి ఏమేమి పెడతాను అని చెప్పేసి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటి అంటే డైలీ వేరే వేరే రెసిపీస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు వచ్చి ఇద్దరు సేమ్ ఫుడ్ అనేది నేను పెట్టను. ఎందుకంటే వీడైతే చిన్నోడు మంత్స్ బేబీ అండ్ వాడికి వచ్చి 2 years ప్లస్ బేబీ కాబట్టి ఇద్దరు ఫుడ్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అనేది చూపిస్తాను. సో ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లేవగానే హాట్ వాటర్ అని ఇస్తాను, అది తాగే అంత వామ్ వాటర్. సో పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి కొంచెం కొంచెం వాటర్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కాసేపు ఆడుకుంటూ ఉంటారు. ఈ లోపు నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం అనేది చేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చి మా పెద్ద బాబు కోసం పూహా ఉప్మా అనేది చేస్తున్నాను. లెమన్ వేసి కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగానే ఇష్టపడతారు. 2 years ప్లస్ పిల్లలకి పెట్టండి, 1 year ప్లస్ పిల్లలకి కూడా మనం ట్రై చేయొచ్చు. సో ఇందులో ఏం లేదని చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ పోహా అనేది కడుక్కుని ఒక 5 minutes అనేది వాటర్లో నానపెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఆలివ్ ఆయిల్, పిల్లలకి అది బెటర్ నార్మల్ ఆయిల్ కన్నా, అది వేసి పోపుకి మనం ఏమైతే వేస్తామో అవన్నీ వేయండి. సో మా నిక్కి కాడికి వచ్చి ఇక్కడ జీడిపప్పు అట్లాగే గ్రౌండ్ నట్స్ అనేవి ఇష్టం, సో అందుకే అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో చిల్లీ ఏంటి అంటే వాడు పర్లేదు, అంత చిల్లీ తినకపోయినా నార్మల్గా తింటాడు కాబట్టి నేను ఒక ఎండుమిర్చి అనేది వేస్తున్నాను. సో అది వేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక చిటికెడు మనము ఇంగువ అనేది యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. సో మా చిన్నోడి కోసం ఇక్కడ వచ్చి సూజీ ఉప్మా చేస్తున్నాను. దాంట్లోకి నేను క్యారెట్ అనేది యాడ్ చేస్తాను. అంటే ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ కానీ అండ్ స్వీట్ పొటాటో యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం గీలో మనం ఈ రెండు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవడమే. ఇందులోకి వచ్చి మనం ఎటువంటి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1 year బిలో పిల్లలకి మనం సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమి ఇవ్వం కాబట్టి. అండ్ అట్లాగే క్యారెట్లో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తినడానికి బాగుంటుంది. సో నేను ఇలాగే పెడతాను. సో ఈలోపు కూల్ అయ్యేలోపు మా పిల్లలు ఆడుకోవడం అయితే వీళ్ళకి బ్రషింగ్ అనేది చేసేయాలి. సో మా పెద్దోడికైతే బ్రష్ అనేది చాలా ఇష్టము. సో వాడికి బ్రషింగ్ అనేది ఈ మధ్యన వాడే చేసుకుంటా అని చెప్పి చేసుకుంటున్నాడు. సో నేను పక్క నుండి కొంచెం అడ్వైస్ చేసుకుంటూ వాడి బ్రషింగ్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడ వీడికైతే ఈ ఉప్మా అనేది చాలా ఇష్టం, అంటే కొంచెం పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేసి పెట్టండి. సో ఇంకోటి ఏంటి అంటే 2 years ప్లస్ పిల్లలకి మనము పక్క నుండి అడ్వైస్ చేసుకుంటూ వాళ్ళే తినడం అనేది అలవాటు చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఏంటి అంటే ఫుడ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాగే తర్వాత మనం ప్లే స్కూల్కి అలా పంపించినప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ మా చిన్న బాబుకి కూడా పెట్టేస్తున్నాను. సో ఇలాంటి చైర్ అనేది ఇలా మంత్స్ బేబీస్ నుంచి అలవాటు చేస్తే ఏంటి అంటే ఒక చోటుని కూర్చుని తినడం అనేది అలవాటు అవుతుంది. చూసారా, మనకి గాడికి ఇట్లాగే కూర్చోబెట్టి ఆ టైంలో కొన్న చైర్ ఇది. సో వాడిని ఆ ఏజ్ నుంచి కూర్చుని తినడం అలవాటు చేయడం వల్ల ఈ టైంలో అంటే 1 year ప్లస్ దాటిన తర్వాత ఏమైందంటే వాడు కూడా ఒక ప్లేస్లో కూర్చుని తినడం అలవాటు అవుతుంది. సో మనం ప్లేట్ ఇచ్చామనుకోండి, వాడు ఒక చోటును వచ్చి ఆ ప్లేస్లో కూర్చుని తింటున్నాడు. సో ఆ అలవాటు అనేది అలా కంటిన్యూ అవుతుంది. సో ఒక చోటును కూర్చుని ఇట్లా చైర్లో పెట్టి కూర్చోబెట్టడం ఈ ఏజ్ నుంచి అలవాటు చేయాలండి. సో అలా అలవాటు చేయడం వల్ల చూడండి, మా నిక్కిగాడు ఒక ప్లేస్లోనే కూర్చుంటాడు, అటు ఇటు అస్సలు తిరగడు. తినే టైంలో ఆ ప్లేస్లోనే కూర్చుని ఫుల్ కంప్లీట్ అయ్యాక లేగుస్తాడు. సో ఆ అలవాటు చేయడం చాలా అంటే చాలా మంచిదండి ఈ ఏజ్ నుంచే. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇద్దరిని మంచిగా ఆడించిన తర్వాత నేను బాత్ చేస్తాను. మనం ఏదైనా ఫుడ్ పెట్టిన వెంటనే స్నానం అనేది చేయించకూడదు. కనీసం ఒక 1/2 hour అయినా గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం బాత్ అనేది చేయించాలండి. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఆఫ్టర్ బాత్ తర్వాత మా చిన్నోడు కొంచెం చిన్న స్నాప్ వేస్తాడు. ఈలోపు నేను వాళ్ళ కోసం లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాను. మా చిన్నోడి కోసం సపరేట్గా చేస్తాను కానీ మా పెద్దోడి కోసం సపరేట్గా ఏం చేయను. ఈరోజు వచ్చి నేను మజ్జిగ చారు అలాగే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశాను. సో అదే తినేస్తాడు.
సో మా పెద్దోడి కోసం ఏం స్పెషల్గా నేనేం చేయను. 2 ఇయర్స్ ప్లస్ పిల్లలకి మనం ఏం పెడితే అది పెట్టచ్చు. ఏంటి అంటే మనం తిన్నప్పుడు కొంచెం అన్నం అనేది కొంచెం మెత్తగా ఉడకపెట్టుకోవడం, అలాగే కొంచెం స్పైసెస్ అనేవి తగ్గించుకుని వండుకుంటే సరిపోతుంది. సో మా ఇంట్లో అదే చేస్తాను. నిక్కీకి వండాలి, నిక్కీకి అవి పెడతాను అన్నప్పుడు నేను కొంచెం సాల్ట్, స్పైస్ కొంచెం తక్కువ వేసి వండుకుంటాను. నార్మల్గా వాడికి పెట్టను, నాన్ వెజ్ అలాంటి టైంలో నేను ఎక్కువ వేసుకుంటాను. కానీ వీడికి పెడతాను అని నేను ఫిక్స్ అయినప్పుడు ఆ రోజు నేను స్పైసెస్ అనేది తక్కువ యాడ్ చేస్తాను. సో సమ్ టైమ్స్ వీడు చైర్లో కూర్చొని తినడానికి ఇష్టపడతాడు. సో అలాంటి టైంలో వాడికి చైర్లోనే కూర్చోపెట్టి పెట్టేస్తాను. సో వాళ్ళకి కూడా ఈజీగా తినడానికి ఉంటుంది. లంచ్లోకి వచ్చి మా చిన్నోడికి ఉగ్గు పెడుతున్నాను. సో నేను ఎప్పుడు 9th మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను. 10th మంత్ నుంచి డైలీ పెడుతున్నాను. 9th మంత్ ఎండింగ్లో వచ్చి వీక్లీ 2 టైమ్స్ పెట్టేదాన్ని. ఇప్పుడు వచ్చి నేను డైలీ పెడుతున్నాను ఆఫ్టర్నూన్ టైంలో. సో ఈవినింగ్ వచ్చి రైస్ పెడతాను. ఆఫ్టర్నూన్ వచ్చి ఇలా వెజిటేబుల్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే పప్పులే కొంచెం హెవీ కాబట్టి డైజెస్ట్ చేసుకోవడానికి మనము ఉగ్గు అనేది ఆఫ్టర్నూన్ పెట్టడం బెటర్, లేదు మార్నింగ్ పెట్టినా పర్లేదు. సో చూసారు కదా, వాడికి తినడానికి చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే స్మూత్గా దిగిపోతుంది కాబట్టి. ఉగ్గు అంటే అన్నంతో కంపేర్ చేసుకుంటే ఉగ్గు అనేది బాగా తింటాడు వాడు. పిల్లలందరూ అలాగే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకు అంటే అది చాలా స్మూత్గా దిగిపోతుంది కాబట్టి తినడానికి ఇష్టపడతారు. సో మా చిన్నోడు కూడా అంతే. ఇక్కడ కొంచెం క్రాంకీ అవుతున్నాడు ఈరోజు అయితే. ఆకలి అంటే కొంచెం టైం ఎక్కువ పట్టేసింది ఈరోజు. దానివల్ల ఏంటంటే ఫుల్ ఆకలి ఎక్కువ వేసేసింది వాడికి, అందుకే క్రాంకీ అయిపోతున్నాడు. నేను ఆఫ్టర్నూన్ కాసేపు పడుకుని లేచిన తర్వాత నేను ఇలా వాకర్లో వేసి ఇక్కడ స్నాక్స్ కోసం యాపిల్స్ అనేవి కట్ చేస్తున్నాను. మా పెద్దోడికి ఇది కొత్తగా తీసుకున్నాను, మిల్లెట్ కుక్కీస్ అని. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో అలాగే యాపిల్, లడ్డూస్, బిస్కెట్ ఇచ్చాను. సో అది తింటున్నాడు. మా చిన్నోడికి వచ్చి యాపిల్ అనేది నేను ప్యూర్ ఇలా చేసి పెడుతున్నాను. ఇంకా పీసెస్ అవి అంత తినలేకపోతున్నాడు, అందుకే నేను ఇలాగే పెడుతున్నాను. అండ్ ఈవినింగ్ నైట్ డిన్నర్ వచ్చి నేను బీట్రూట్ అండ్ పప్పు అన్నం కలిపి కుక్ చేసి ఇలా మ్యాష్ చేసి పెడుతున్నాను. బీట్రూట్ కాబట్టి కొంచెం మనం 6 to 7 మిడిల్లో పెట్టేయాలి. బీట్రూట్ అనేది కొంచెం పిల్లలకి హెవీ అవుతుంది. సో అందుకే నేను బీట్రూట్ పెడదాం అనుకునే అప్పుడు కొంచెం ఎర్లీగా డిన్నర్ అనేది ఫినిష్ చేసేస్తాను. వీడికి ఫస్ట్ పెట్టేస్తున్నాను ఇక్కడ. మా నిక్కీకి వచ్చి ఈవినింగ్ ఎగ్ చేశాను. సో వాడికి చాలా ఇష్టం ఎగ్ అంటే. సో అందుకే చూసారా, కంగారుతో పట్టేసుకున్నాడు వేడిది. సో ఇక్కడైతే చాలా ఇష్టంగా తింటాడు నాన్ వెజ్ మా నిక్కీకి. నాన్ వెజ్ అంటే ఎస్పెషల్లీ ఎగ్, ఫిష్ చాలా అంటే చాలా ఇష్టము. సో అందుకే పెట్టకుండా తినేస్తాడు. మా ఇంట్లో వచ్చి 8 లోపు డిన్నర్ అందరిది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంకా వాళ్ళు ఆడుకున్న తర్వాత బాత్ చేయించేసి పడుకోబెట్టేస్తాను. ఇలా అయితే కంప్లీట్ అయింది.